వాళ్ళు మీ పరిశుద్ధ గ్రంథాలు తీయండి. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన మాటను మళ్ళీ మనం జ్ఞానం చేద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం పిల్లరా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు, చూడండి, తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఇక్కడ మనం ఈ రాత్రి ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, జాగ్రత్తగా విందాం. ఇక్కడ సొలొమోను రాజు చాలా జ్ఞానవంతుడు, జ్ఞానం కలిగిన వాడు. కానీ ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది. ఏ ఇల్లు? జాగ్రత్త వినాలి. మనం నివాసం చేసే ఇల్లు మాత్రం కాదు. ఇల్లు అంటే ఒక కుటుంబం, ఒక భర్త. ఆ కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత, భారం ఎవరికి ఉందంటే జ్ఞానవంతురాలైనటువంటి భార్యకు ఉంటుంది. మూర్ఖురాలకు ఉండదు. మూర్ఖురాలు ఏం చేసుకుంటుంది అంటే ఖచ్చితంగా తన చేతులతోనే తన ఇల్లంట ఓడబెరికేసుకుంటుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనం ఈ రాత్రి వేళలో. సొలొమోను మంచి జ్ఞానవంతుడు. అతని జ్ఞానమును బట్టి అనేకమైనటువంటి సామెతలు, అనేకమైనటువంటి ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ప్రజలకు అందించబడ్డాయి. స్తోత్రం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న మాట ఏమిటంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానవంతురాలు అనబడిన వాళ్ళు తెలివి కలిగిన వారు, మెళుకువ కలిగిన వారు, సందర్భాన్ని బట్టి ప్రవర్తించేవారు, సందర్భాన్ని బట్టి తన భర్తను తన కుటుంబాన్ని కాపాడుకునే వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. ఈ రాత్రి మనం అదే ధ్యానం చేయబోతున్న ప్రియులారా. సమయాన్ని బట్టి ఒకళ్ళు ఇద్దరిని మనం ధ్యానం చేసుకుందాం. మరొకసారి రెండో భాగంలో మరికొంతమందిని మనం ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా. చూడండి, ఈ మాట మనం అనలైన్ చేసుకుందాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. ఇల్లు అనగా చెప్పాను మీకు నేను, కుటుంబము. ఆ కుటుంబాన్ని కట్టుకుంటుంది జ్ఞానవంతురాలు. మూర్ఖురాలు ఓడి చేస్తుంది, తన చేతులతో తానే పెరిగి అవతల పడేసుకుంటుంది. ఆ కుటుంబం ఇబ్బంది పడిన తర్వాత, శ్రమ కలిగిన తర్వాత, బాధ కలిగిన తర్వాత, సమస్యలు వచ్చిన తర్వాత ఆ కుటుంబాన్ని మళ్ళీ చక్కబెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకే జ్ఞానవంతురాలు ఎప్పుడైనా తన ఇల్లు అనగా కుటుంబాన్ని కట్టుకుంటుంది, భర్తని కట్టుకుంటుంది, పిల్లల్ని కట్టుకుంటుంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా కట్టుకోగలుగుతుంది. ఈ విషయాన్ని మనం ఈ రాత్రి చూద్దాం. మొట్టమొదటిగా శారా గురించి చూద్దాం. శారాయి మనందరికీ బాగా తెలుసు. అబ్రహాము భార్య అయినటువంటి శారాయిని గురించి మనం చూద్దాం. ఆమె తన ఇల్లు ఎలా కట్టుకుందో, భర్తను ఎలా కాపాడుకుందో, అనేకమైన సమస్యల్లో, అనేకమైన కష్టాల్లో, ప్రాణ అపాయ స్థితిలో ఎంత జ్ఞానముగా తన ఇల్లు కట్టుకుందో, తన కుటుంబాన్ని కాపాడుకుందో మనం చూడబోతున్నాం. ఆదికాండము 12వ అధ్యాయము 10 నుంచి 15 వరకు మనం ధ్యానం చేద్దాం. చూడండి ప్రియులారా. అబ్రహాము బేతేలుకి హాయికి మధ్యలో గుడారము కట్టుకొని నివాసం చేస్తా ఉన్నాడు. 12వ అధ్యాయంలో ప్రభు పిలుచుకున్నాడు అబ్రహాముని. అబ్రహామా, నువ్వు బయలుదేరి వచ్చేసాయి, నేను పంపించే దేశానికి వెళ్ళాలి, నువ్వు అక్కడికి వెళ్ళి నేను చెప్పిన విధంగా ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. భార్యను వెంట పెట్టుకొని, తన అన్న కుమారుని లోతును వెంట పెట్టుకొని చక్కగా బయలుదేరి అతను ఎక్కడికి వచ్చాడు అంటే బేతేలుకి హాయికి మధ్యలో ఒక గుడారాన్ని వేసుకున్నాడు. ఆ గుడారం వేసుకొని అక్కడ నివాసం చేస్తా ఉన్నాడు. కొంతకాలం అయిపోయింది. ఈ బలిపీఠం కట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ జీవిస్తున్నటువంటి సందర్భంలో 10వ వచనంకి వచ్చేటప్పటికల్లా ఆ దేశంలో కరువు వచ్చేసింది. ఆ దేశంలో కరువు వచ్చి భయంకరమైన కరువు, పంటలు లేవు, తిండి లేదు, చాలా ఇబ్బందికరమైనటువంటి జీవితం. ఒక పక్క చూస్తే గొర్రెమేకల మందలు కొన్ని ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు కొంతమంది. దీవించబడిన తర్వాత అబ్రహాం యొక్క పనివాళ్ళు చాలా మంది ఎక్కువైనారు, మంచిది. కానీ ఇప్పుడు చూస్తే తక్కువ మంది ఉన్నారు. లోతు
లోతుకు సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు, అందరూ కలిసి ఉన్నారు అక్కడ. అయితే ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, బేతేలుకు హాయికి మధ్యలో గుడారం వేసుకొని ఆ గుడారంలో వారు నివాసం చేస్తూ ప్రార్థన చేస్తూ జీవిస్తున్నారు. 10వ వచనం చూస్తే ఆ దేశంలో కరువు వచ్చేసిందండి. ఏం చేయాలి? కరువు వచ్చింది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, తినడానికి కూడా కష్టంగా ఉంది అబ్రహాం గారికి. అప్పుడు ఏం చేశాడు అంటే, అప్పటికి లోతు అబ్రహాం అందరూ కలిసి ఉన్నారు, అందరూ కలిసే జీవిస్తూ ఉన్నారు. అయితే అబ్రహాము తన వారితో ఐగుప్తులో నివాసం చేయడానికి బయలుదేరారు. దేవుని స్తోత్రం చెప్తామండి. ఇక్కడుంటే మనకు ఆహార పదార్థాలు దొరకవు, చాలా కరువు ఉంది, చాలా కష్టంగా ఉంది, కనుక మనం బయలుదేరి ఐగుప్తుకు వెళ్దాం, అక్కడ కొంత పంట సమృద్ధిగా ఉంది, అక్కడ కొంచెం భోజనమైన మనం ఎట్లా గట్ట కొన్ని సంవత్సరాలు మనం అలా గడిపేద్దామని చెప్పి ఒక ఆలోచన కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాట తీసుకొని బయలుదేరారు. అబ్రహాంకు ఒక అలవాటు ఉండేదండి. అదేమిటంటే, అబ్రహాం ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో జీవించినా అక్కడ వెంటనే దేవునికి ఒక బలిపీఠం కట్టుకునేవాడు. ఒకవేళ భోజనం లేకపోయినా ఉంటాడేమో కానీ, లేకపోతే ఇంకా రోజు కావాల్సినటువంటి జీవనోపాధి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదేమో కానీ దేవుని యొక్క బలిపీఠం తన ముందు కనబడాలి. స్తోత్రం. ఈనాడు ఎంతమంది కుటుంబాల్లో బలిపీఠాలు ఉన్నాయి ఆలోచించుదాం. బలిపీఠము అనగా దేవుని నివాస స్థలము. ఎన్ని కుటుంబాల్లో ఉన్నాయి ఈ రాత్రి ఒకసారి మనం ఆలోచించి చూద్దాం ప్రియులారా. అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా సరే, కరువులోనైనా సరే, అక్కడ బలిపీఠం కట్టుకొని ఆ బలిపీఠం ముందు కూర్చొని దేవునితో మాట్లాడుకునేవాడు. ఈ దినాల్లో నీ కుటుంబంలో నీ హృదయమైనటువంటి పోనీ ఈ ఇంటిలోనైనా బలిపీఠం ఉందా అంటే చాలా మందికి లేదు, ఆ అనుభవమే లేదు. చాలా జాగ్రత్త ప్రియులారా. రానున్న దినాల్లో అబ్రహాముకు వచ్చినటువంటి కరువు వేరు, ఈ సర్వలోకం మీదకు రాబోతున్నటువంటి ప్రళయాలు కరువులు వేరు. జాగ్రత్త సుమ. అయితే అబ్రహాము ఐగుప్తులోనికి వెళ్ళాలని నిర్ణయించుకొని ఆ తర్వాత అక్కడికి బయలుదేరాడు. కొంత దూరం వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఈ ఐగుప్తులు మంచివారు కాదు, భయంకరులు. ఆ ఐగుప్తు దేశంలో దేవుని భయం లేదు, క్రమం లేదు, క్రమశిక్షణ లేదు. మనం అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ దేశంలో మంచోళ్ళు కాదు కనుక ఇక్కడే నేను ఒక మంచి ఆలోచన కలిగి ఉండాలని అక్కడ మనం 11వ వచనం చూద్దాం. అబ్రహాం ఐగుప్తు సమీపంలోకి వెళ్ళినప్పుడు శారాయితో, ఆ 12వ వచనం, ఇదిగో శారా, ఇదిగో నీవు చాలా చక్కని దానవు, ఈ ఐగుప్తులు మంచివారు కారు. చూడండి ప్రియులారా. కాబట్టి నేను నిబ్బరం నీ భర్తనని ఎక్కడ కూడా నువ్వు చెప్పొద్దు, ఎందుకంటే వాళ్ళు నన్ను చంపేస్తారు, నిన్ను ఇక్కడ బ్రతకనిస్తానని చంపేస్తారు. కనుక నువ్వేం చెప్పాలి అంటే అడిగితే నా సహోదరుడు అని చెప్పాలి. పిల్లరా, ఈ మాట అక్కడ చాలా ప్రాముఖ్యమే. ఎందుకంటే ఆ దేశములో, ఐగుప్తు దేశము మనం ఆలోచించి చూస్తే భయంకరమైనటువంటి దేశము. దేవుని భయము లేదు, దేవుని ప్రేమ లేదు, అక్కడ ఐక్యత సమాధానానికి చోటే లేదు. ఆ మాట చెప్పిన తర్వాత అలాగే వారు వెళ్ళిపోయిన తర్వాత కొద్ది కాలం జరిగింది అక్కడ, అలాగున్నారు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎవరు కాపాడుకున్నారని చూస్తే ఇక్కడ అబ్రహాముని శారా కాపాడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాపాడుకుంది. నేను ఒక్క మాట చెప్పకపోతే నా భర్త చనిపోతాడు, దేవుడు మాకున్నాడు, ఏ సమస్య వచ్చినా దేవుడు మమ్మల్ని కాపాడతాడు, ఏ ఇబ్బంది వచ్చినా దేవుడు మమ్మల్ని కాపాడతాడు. ఆ దేశంలో ఐగుప్తులో ఉన్నటువంటి అందరికంటే శారాయి చాలా అందంగా ఉన్నదంట, బైబిల్లో వ్రాయబడిన మాట. అయితే ప్రియులారా, ఆమె ఎంత అందమైందో శరీర స్వరూపానికి, ఆమె హృదయం అంతకంటే దేవునికి చాలా అందమైంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మీయ సౌందర్యం కలిగింది ఆమె, ఎప్పుడు దేవునితో సంబంధం కలిగింది, భక్తి కలిగింది, ప్రార్థనలో ఎదిగేది. దేవుని మహాకృపను బట్టి వివేచన, జ్ఞానము, తెలివి బహుగా దేవుడు ఆమెకు అనుగ్రహించారు. ఆ ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభువా, ఈ ఐగుప్తు దేశానికి మేము జీవించడానికి వచ్చాం, జీవనోపాధి కోసం వచ్చాం, కానీ ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది ప్రభువా అంటే ప్రభు అభయం ఇచ్చినట్టే మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం. రాజు అనుకున్నాడు,
ఇవి చాలా అందంగా ఉంది, తీసుకెళ్లి మన కోటలో ఉంచండి అన్నాడు. తీసుకెళ్లి కోటలో గదిలో ఉంచారు. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుడు వెంటనే రాజుతో మాట్లాడుతున్నాడు. రాజా, ఆమె ఎవరు అనుకుంటున్నావు? నా సేవకుడైనటువంటి అతని భార్య. అవునా? అవును. తీసుకెళ్లి మళ్ళీ ఆమెను అక్కడ అప్పచెప్పు, లేదా అప్పటికి నిన్ను, నీ రాజ్యంలో ఉన్న వాళ్ళందరి గర్భాలు మూయించేస్తాను అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆలోచించాలి ఒకసారి మనం ఇక్కడ. అంటే దేవుని యొక్క ప్రార్థన, దేవుని దగ్గర మనం చేసినప్పుడు, దేవునితో మనం ఉన్నప్పుడు, దేవుని సంబంధం కలిగి మనం జీవించేటప్పుడు దేవుడు మనకి ఎంత దగ్గరగా ఉంటాడో, ఆయన ఎంత ప్రేమ చూపిస్తాడో, మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన ఇబ్బందులు ఎలా ఆదుకుంటాడో మనం గమనించాలి. వెంటనే ప్రియమైన వాళ్ళారా, అక్కడి నుండి బహుగా సంపద కలిగిన వాడై ఆ దేశం నుంచి మళ్ళీ పంపబడ్డాడు. ఈ రీతిగా మనం చూస్తే ఇక్కడ శారయి తన భర్తను కాపాడుకుంది. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు. అనేక మంది అంటే వందలో ఏరు లేరండి. బైబిల్ గ్రంథం మొత్తం మీద మిగిలిన నలుగురే ఉన్నారు. ఆ నలుగురికి ఒక ప్రాముఖ్యమైన పేరేమిటో తెలుసా? తమ భర్తలను కాపాడుకున్న భక్తి కలిగినటువంటి స్త్రీలు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. వారి కుటుంబాలను పాడు చేసుకున్న స్త్రీలు ఉన్నారు. వారి కుటుంబాలు చెదరగొట్టుకున్న స్త్రీలు ఉన్నారు. వారి కుటుంబాల్లో భక్తి లేకుండా అలాగే వారి జీవితాలు కొనసాగించే స్త్రీలు ఉన్నారు. అలాగనే భర్తకు భారమైపోయి, కుటుంబాలకు భారమైపోయి, సమస్యలను చిక్కుపోయి కూరుకుపోయినటువంటి వాళ్ళు చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. కానీ కుటుంబాన్ని, భర్తని కట్టుకొని కాపాడుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పాను? నలుగురు మాత్రమే ఉన్నారు ప్రియులారా. ఇంకా చూద్దాం, మన ముందు చాలా మంది ఉన్నారు. చూద్దాం, నిమ్మలంగా ముందుకు వెళదాం. అయితే మొట్టమొదటిగా శారయి తన భర్త అయినటువంటి అబ్రహామును కాపాడుకున్నది. అపాయం నుంచి కాపాడుకుంది, ప్రాణాపాయం నుంచి కాపాడుకుంది, కరువు నుంచి కాపాడుకుంది. చూడండి ప్రియులారా, ఎన్నో భయంకరమైన సమస్యలు ముందుకొచ్చినప్పటికీ అన్నిటిలో నుండి తన భర్తను కాపాడుకోగలిగింది. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తిని చూపిస్తాను మీకు నేను. చూడండి, నిర్గమాకాండము 4వ అధ్యాయము 18వ వచనం దగ్గరికి వెళదాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 18వ వచనం కాడికి వెళదాం. అక్కడ మనకు ఒక స్త్రీ కనపడుతూ ఉంటుంది. ఆ పేరు సిపోరా. జాగ్రత్తగా గమనించండి. ఎవరేమే సిపోరా? ఎవరు? చాలాసార్లు చెప్పాను మీకు. ఈ సిపోరా మోషే భార్య. మోషే భార్య అయితే ప్రియులారా, దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు పర్వతం మీద గొర్రెలు మేపుతూ ఉన్నాడు. తన మామగారైన ఇత్రో గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు అక్కడ దేవుడు పొదలో ఉండి మాట్లాడాడు. మోషే, ప్రభువా ఏం చెప్పండి అంటే అంటున్నాడు, నువ్వు మళ్ళీ తిరిగి ఐగుప్తుకు వెళ్ళాలి. ఎందుకో తెలుసా? ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు విడిపించడానికి నువ్వు వెళ్ళాలి. నువ్వు అక్కడికి వెళ్ళి వారిని విడిపించి పాలు తేళ్లు ప్రవహించి దేశానికి వాడిని నడిపించాలి. నువ్వు నిన్నే ఎన్నుకున్నాను, వెళ్ళు అని చెప్పాడు. వెంటనే ఇంటికి వచ్చి ఇత్రో తన మామ దగ్గరికి వచ్చాడు. ఇత్రో అయినటువంటి మావైన ఇత్రో దగ్గరికి వచ్చి చెప్పాడు, మావా నాతో దేవుడు మాట్లాడాడు, మళ్ళీ నన్ను ఐగుప్తుకు వెళ్ళమంటున్నాడు. నేను, నా భార్య, నా పిల్లలతో మేము ఐగుప్తుకు వెళ్ళిపోతాం. దేవుడి మాట నేను ఎదురు మాట్లాడను. ఆయన ఏది చెబితే అది ఖచ్చితంగా విని తీరాలి. నేను నా ఇష్టానుసారంగా, నా ఆలోచన ప్రకారంగా, నాకు అనుకూలంగా, నాకు మేలయ్యే విధంగా నేను వెళ్ళను. నా దేవుడు ఏది చెబితే చేస్తాను. నేను బయలుదేరుతాను మామ అంటే వెంటనే అన్నాడు ఆయన, సరేనయ్యా, నువ్వు భయపడవలసిన పని లేదు ఇప్పుడు. ఎందుకంటే ఐగుప్తు దేశం నిన్ను చంపడానికి ఆనాడు నిన్ను వెంటబడ్డారే, వాళ్ళు ఇప్పుడు లేరు. దేవునికి స్తోత్రం. వాళ్ళు చనిపోయారు. ఇక నీ భయం లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు. తీసుకో నీ భార్యను, నీ 2 కుమారులు వెంట పెట్టుకొని చక్కగా వెళ్ళు, నీ వాళ్ళందరినీ విడిపించు అని చెప్పి ఎంతో ప్రేమగా ప్రేమించి కావలసిన ఆహార పదార్థాలు సిద్ధపరిచి వారిని ప్రయాణం కట్టి సాగనంపాడు. వాళ్ళు బయలుదేరారు. బాగా అరణ్య మార్గంలోకి వచ్చేసారు. చాలా ప్రొద్దుగూపుతా ఉన్నది. ఇంకొద్ది రాత్రికి మనం ఇక్కడ విశ్రాంతి తీసుకుందామని వాళ్ళు ఏం చేశారు అంటే అక్కడ ఒక సత్రములోకి వెళ్ళి ఆ రాత్రి బస చేయడానికి నిర్ణయించుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో 4వ అధ్యాయము 19వ వచనములో చూడండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళరా, నీ ప్రాణము తీయాలనుకున్న వారు చనిపోయారు.
ఐగుప్తుల వారి కొరకు నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ దేవుడు చెప్పింది నువ్వు చెయ్యి. నీ దేవుడు నీకు అప్పచెప్పిన పని నువ్వు చెయ్యి. నువ్వు ఎవరి వైపు చూడొద్దు, ఎవరికి భయపడొద్దు. వెళ్ళు, నేను ఎవరు ఏమన్నారు వెళ్ళిపోమని చెప్తే ఇత్రో దగ్గర సెలవు తీసుకున్నాడు. తన ఇద్దరు కుమారుని అట్టబెట్టుకున్నాడు, భార్యను తీసుకున్నాడు, ఆహార పదార్థాలు సిద్ధపరుచుకున్నాడు, చక్కగా ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక ఛత్రం కనపడింది. ఆమె అంటున్నాడు, షిప్పోరా, ఈ రాత్రి వేళలో ప్రయాణం మంచిది కాదు, మనం ఇక్కడ ఉందాం ఈ రాత్రికి. నేను చాలా అలసిపోయాను షిప్పోరా, నాకు నిద్ర వస్తూ ఉంది, నేను పిల్లలు పెట్టుకొని కొంచెం నిద్రపోతాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. స్తోత్రం చెప్పండి. ఈనాడు కుటుంబంలో ఎంతమంది స్త్రీలు జాగ్రత్తగా ఉన్నారండి? ఎంతమంది భర్తల మాట వింటున్నారు? దైవ భయం విషయంలో, దైవభక్తి విషయంలో ఎంతమంది వింటున్నారు? అక్కడ చూడండి, షిప్పోరా మోషే మాట, ముఖ్య మాట చెప్పాడు, నేను అలసిపోయానమ్మా. అంటే అర్థం ఏంటంటే అక్కడ ఒక్క నిమిషం ఆగుదాం మనం. భర్త యొక్క కష్టంలో భార్య ఎప్పుడు పాలు పంపులు పొందాలి, అలాంటి ఆలోచన కలిగి ఉండాలి, అలాంటి విషయం కలిగి ఉండాలి. అంతేగాని భర్త ఒకటి చెప్తే ఒకటి చేస్తే ఆ కుటుంబం నిజంగా జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకొననే మాట విరుద్ధంగా ఉంటుంది. అది 3 రాళ్ళ కిందకు వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లలు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ ఛత్రంలో అలసిపోయి ఉన్నాడు మోషే, పడుకున్నాడు, మంచి నిద్రలో ఉన్నాడు, నిద్ర పట్టేస్తాడు. కానీ ప్రార్థన చేస్తా కూర్చుందంట. ఎవరు? షిప్పోరా. స్తోత్రం చెప్పు దేవునికే. ఆమె కూడా నిద్రపోతే దేవుని దూత వచ్చేది తెలియదు, ఎందుకు వచ్చిందో తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు. మెళుకువ, ఆత్మ మెళుకువ అదే. భర్త నిద్రపోతూ ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు. వెంటనే దేవుని యొక్క దూత వచ్చి ప్రత్యక్షమైంది. మీరు తర్వాత చదువుకోండి, నిర్గమకాండము 4:24. మోసే వెళ్లే మార్గంలో రాత్రికి ఒక సత్రములో వారు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా యెహోవా దూత మోషేని చంపడానికి వచ్చేసాడంట. చూడండి పిల్లరా, ఎందుకు? కారణం ఏంటి? ఎందుకు చంపడానికి వచ్చాడు అంటే, ఆజ్ఞను అతిక్రమించాడు అక్కడ మోషే. ఏనండి, ఏ ఆజ్ఞ అతిక్రమిస్తున్నావో, ఏ ఆజ్ఞ లెక్క చేయకుండా ఉంటున్నావో, ఏ ఆజ్ఞలకు ఎదురు తిరిగి నిలబడుతున్నావో, ప్రియ సోదరి సోదరుడా, ఈ రాత్రి జాగ్రత్తగా నువ్వు ఆలోచించాలి. అక్కడ మోషే పొరపాటు తప్పేమి లేదు, భార్య వల్ల తప్పది. ఎందుకు తెలుసా? పెద్ద కుమారుడుకు సున్నతి చేశారు, కానీ చిన్న కుమారుడికి సున్నతి చెయ్యబోయే సమయానికి షిప్పోరా ఒప్పుకోలేదు. ఆగో, ఆయనకంటే చేసావు, ఈయనకెందుకు చేయొద్దు, అవసరం లేదు. లేదమ్మా, దేవుడు ఒప్పుకోడు, ఎప్పటికైనా ఇది ఇబ్బందికరమైంది, వద్దు, చేయాల్సిందే అంటే ఆమె వినలేదు. ఏం జరిగింది అక్కడ? దేవుని ఆజ్ఞ అతిక్రమించి వెళ్ళిపోతా ఉంటే దేవుడు వెంటనే దూతను పంపించి వచ్చేస్తారు అక్కడ. తర్వాత చదువుకోండి మీరు. ఆ భాగం నిలబడగానే ఖడ్గం చేతిలో ఉంది. అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి ఏమనంటే, మోషే వెళ్లే మార్గములో రాత్రి ఒక సత్రములో వారు విశ్రాంతి తీసుకొని చుండగా యెహోవా దూత మోషేని చంపాలనుకున్నాడు. కారణం, తన 2వ కుమారుడికి సున్నితి చెయ్యలేదు. దేవుడు చెప్పింది వినకపోతే, దేవుడు చెప్పింది మనం చేయకపోతే ఎప్పుడో ఒకప్పుడు అది మనకు రివర్సే. జాగ్రత్త సుమా. అందుకనే భర్తల్ని కాపాడుకునే భార్యలు కావాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ప్రత్యేకంగా వారి కోసం ఇక్కడ లెక్కించబడింది. ఇల్లు కట్టుకోవడం అంటే ఆ ఇల్లు వేరు, నివాసం చేసే ఇల్లు వేరు. ఇల్లు అంటే కుటుంబం, ఒక కుటుంబాన్ని కట్టుకోవాలి. ఆ కుటుంబంలో ఎవరు అధిపతి అంటే, లేకపోతే అధికారి ఎవరంటే భర్త లేకపోతే ఆ కుటుంబంలో విలువ ఉండదు, ఆశీర్వాదం ఉండదు, ఏముండదు. కనుక ఇక్కడ ఈరోజు ఈ రాత్రి దేవుడు ఆ మాటలే మాట్లాడుతూ ఉన్నాడు. మనకి అవసరం ఇక్కడ, అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఎప్పుడైతే ఆమె చూసి ప్రార్థన చేస్తూ చూడగానే దేవుని యొక్క దూత ఖడ్గం పట్టుకొని నిలబడి ఉన్నాడు. వెంటనే చూసి అడిగుండవచ్చు, ప్రభువా ఎందుకు వచ్చారు మీరు అని అడిగుండవచ్చు. నా ఆజ్ఞ అతిక్రమించాడంటే ప్రభువా ఆ తప్పు నాది అని ఉండొచ్చు, ఆమె ఒప్పుకొని ఉండవచ్చు. అందుకే వెంటనే లేచింది. అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే 25వ వచనం, సిప్పోరా
వాడి కలిగినటువంటి ఒక రాయి తీసుకొని తన కుమారునికి సున్నితి చేసి అతని పాదముల యొక్క పడవేసి అని ప్రార్థన చేసి తప్పొప్పుకుంది. అప్పుడు చూడండి, ఆ దూత మోషేను విడిచి వెళ్ళిపోయాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరు కాపాడుకున్నారు? ఈయన ఎంతమందిని కాపాడడానికి వెళ్ళాడు చెప్పాలి. ఎంతమందిని కాపాడడానికి దేవుడు పంపిస్తున్నాడు? ఆయన 36 లక్షల మందిని కాపాడడానికి పంపిస్తున్నాడు. వెళ్ళు అంటే ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నాడు అక్కడికి. 36 లక్షల మందిని కాపాడవలసిన వ్యక్తిని ఎవరు కాపాడాల్సి వచ్చింది చెప్పాలి? ఎవరు కాపాడాల్సి వచ్చింది? భార్య కాపాడాల్సి వచ్చింది భర్తని. ఒకవేళ రాత్రి ఆమె కాపాడకపోతే, ఆమె జ్ఞానం కలిగిందిగా ఉండకపోతే, ఆమె ప్రార్థన పరులై ఉండకపోతే, ఎందుకు వచ్చిందో ఈ అపాయము తెలుసుకోలేకపోతే, వెంటనే దాన్ని పరిష్కరించకపోతే 36 లక్షల మంది అక్కడే ఉండేవారు. మోషే పేరే బైబిల్లో లేకుండా పోయేది. చూడండి ప్రియులారా, అందుకే చాలా జ్ఞానంగా ఉండాలి, చాలా తెలివిగా ఉండాలి, మనం చాలా మెలకుగా ఉండాలి. నాకెందుకులే, ఏదైతే జరిగింది అనుకోలేదామే, వెంటనే తెలివిని ఉపయోగించింది. ఇది నా వల్ల జరిగిన పొరపాటు, ఇది నా వల్ల కలిగిన పొరపాటు. నేను సరిదిద్దుకోకపోతే నా భర్త ఉండడు. 36 లక్షల మందిని రక్షించడానికి ఈయన ఉండకపోతే వాళ్ళు రక్షించబడరు. కనుకనే ఇతను రక్షించబడాలి అంటే నా తప్పు నేను తెలుసుకొని దాన్ని సరిచేయాలనుకుంది. వెంటనే పదునైన రాయి తీసుకొని సున్నతి చేసేసింది. ఆ సున్నతి చేసి తీసి ఆయన పాదాల ముందు పడేయగానే వెంటనే చూశాడు, ఖడ్గం చేత పట్టుకొని వెంటనే వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి ప్రియులారా. ఎవరు కాపాడారండి? నేనంటాను, ఈ 36 లక్షల మందిని ఎవరు కాపాడారు? మోషేనా? దేవుడు నడిపిస్తాడు, అది వేరే విషయం. అసలు వారిని కాపాడడానికి, ఆ 36 లక్షల మంది రక్షించబడ్డానికి, కాపాడబడ్డానికి నడిపించే వ్యక్తి లేకపోతే, ఒక ట్రైన్కి ఒక 100 మంది పెట్లు, 100 పెట్లు ఉన్నాయి అనుకోండి, బోగీలు 100. ఆ ఇంజిన్ లేకపోతే ఏమవుద్ది? ఆ ట్రైన్ కదలదు, అవి పనికిరావు. ఇంజిన్ ఉండాలి దానికి. అలాగే 36 లక్షల మంది అపాయం నుంచి విడిపించాలంటే, ఆ బానిసత్వం నుంచి విడిపించబడాలి అంటే, శ్రమల నుంచి విడిపించబడాలి అంటే, వారు పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళాలి అంటే నడిపించే నాయకుడు మోషే ఉండాలి వాళ్ళకి. ఆమేన్. మోషే ఉండాలి. కానీ ఆ మోషేని ఎవరు రక్షించారు? చాలా మంది అంటారు, తెలియని వాళ్ళు, దేవుడేనండి. దేవుడా? అసలు నీకు తెలుసా, దేవుని దూత వచ్చింది అక్కడికి అంటే అర్థం ఏంటి? దేవుని ప్రణాళిక వేరు, దేవుని ఆలోచన వేరు. ఇక్కడికి వచ్చినటువంటి దేవుని యొక్క దూత షిపోరాను పరీక్షించడానికి. స్తోత్రం చెప్ప గట్టిగా. ఏమే మాట తప్పింది, ఆజ్ఞ అతిక్రమించింది. మోషే మాట వినలేదు కనుక అసలు ఈమె ఏం చేస్తుందో చూద్దామని ఒక పరీక్ష కోసమే అక్కడికి వచ్చాడు మోషేని చింపడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే వెంటనే జ్ఞానం ఉపయోగించింది. జ్ఞానవంతులను తన ఇల్లు కట్టుకుంటుంది. వెంటనే జ్ఞానం ఉపయోగించింది. అక్కడ ఏం చూసింది? ఏమీ లేదు. ఒక పదునైన రాయి తీసుకొని సున్నతి చేసి కుమారుడికి అక్కడ వేయగానే వెంటనే దేవుని దూత వెళ్ళిపోయింది. ప్రైజ్ ద లార్డ్. మోషే ఆయన నిద్ర భంగం కలిగించలేదట. ఆయనకు నిద్ర భంగం కలిగించి, లేకపోతే ఆయన వెళ్ళి పాదాలు పట్టుకునేవాడు, అయ్యో ప్రభువా ప్రభువా అనేవాడేమో. ఆయన్ను నిద్ర భంగం కాకూడదు. ఎంత విలువండి, ఎంత మర్యాద, ఎంత వినయం అండి. నిద్ర భంగం కాకుండా చేసి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఉదయకాలం లేచినప్పుడు చెప్తుంది భర్తతో, రాత్రి దేవుని దూత సంహరించడానికి వచ్చింది. అవును, మరి ఎలా? బాబుకి నేను సున్నితి చేసేసాను. అదే నా మాట మొట్టమొదటిగా వినుంటే, నువ్వు ఫస్ట్లో వినుంటే నువ్వు ఈ సమస్య రాదు కదా అన్నప్పుడు అర్థమైపోయింది. ఇంకెప్పుడు తిరుగుబాటు చెయ్యను. స్తోత్రం చెప్ప గట్టిగా. బయలుదేరి వెళ్ళిపోయారు, భీమైన వెళ్ళారు. ఇక్కడ మనం చూస్తే మోసేను విడిచిపెట్టి వెళ్ళిపోయాను. 25వ వచనం తర్వాత మీరు చదువుకోండి పిల్లరా. 25వ వచనం తర్వాత చదువుకుంటే అక్కడ వ్రాయబడిన మాట అలాగుంటుంది. సమయం అయిపోతా ఉంది. ఇంకొక స్త్రీ గురించి చెప్పి నేను ముగిస్తాను. చూడండి జాగ్రత్తగా. మొట్టమొదటి ఎవరి గురించి చెప్పుకున్నాం మనం?
నెంబర్ 1 ఒకటి. మొదట ఎవరి గురించి చెప్పాను? ఏ స్త్రీ గురించి? ఆ పేరేంటి? శారాయ్. 2 షిఫోరా. ఇప్పుడు 3వ వ్యక్తి గురించి కూడా చెప్తాను, కొద్ది నిమిషాలు వినండి, ముగించుకుందాం తర్వాత. సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు తర్వాత చదువుకోవడానికి వ్రాసి పెట్టుకోండి పిల్లరా. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 9 వరకు ముందు చూద్దాం. దావీదు మనందరికీ బాగా తెలుసు ఈ చరిత్ర. దావీదు వెళ్ళాడు, యుద్ధంలో గెలిచాడు. యుద్ధంలో గెలిచి వస్తున్నప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ, స్త్రీలందరూ ఎదురెళ్ళి సౌలుకి 1000 మందిని జయించాడట. వాళ్ళ మాటలు అర్థం అక్కడ రాయబడింది. దావీదుకు 10,000 మందిని జయించాడన్నట్టుగా వాళ్ళు గొప్పగా ప్రకటన చేస్తూ, నాట్యం ఆడుతూ సంతోషంగా వాళ్ళు వస్తూ ఉంటే ఆ సౌలు మాటలు విన్నాడు. సౌలు మాటలు విని వెంటనే ఆలోచించి, ప్రియమైన వాళ్ళారా చూడండి, స్త్రీలు నాట్యం ఆడుచు పాటలు పాడుచు సౌలుకి 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదియు శత్రువులను హతము చేసెను అని పాడుతున్నారు వాళ్ళు. పిల్లరా, సౌలు హృదయంలో ఆలోచన కలిగింది. అదేంటి నేను కదా రాజుని అనుకున్నాడు. ఇక్కడ చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. అక్కడ దురాత్మ సౌలులో దూరిపోయి ఈట ఇసిరి దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తే దావీదుపై దేవుని కృప ఉండడం వల్ల, దేవుని ప్రణాళిక దావీదు పట్ల ఉండడం వల్ల వెంటనే అతడు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళాడు. జాగ్రత్తగా గమనించాం. అతని భార్య పేరు మీకాలు. 3వ ఆమె ఎవరండి? మీకాలు. ఈమె ఇంట్లో ఉండగా పరిగెత్తుకుని పోయి చెప్పాడు, మీకాలు, మీ తండ్రి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకండి? ఎందుకేమిటి? నేను గొలియాతుని కూల్చున్నప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ నన్ను మెచ్చుకుంటున్నారు. రా నువ్వు ఎలాగైనా మీ తండ్రితో మాట్లాడు. వద్దు, నేను మా తండ్రితో మాట్లాడే ధైర్యం నాకు లేదు, ఉండు అని చెప్పి ఆమె 19వ అధ్యాయము 12వ వచనములో భర్తకి సలహా ఇస్తా ఉంది. అయ్యా దావీదు గారు, మీరు మాత్రం ఈ రాత్రికి మీరు కాపాడబడకపోతే రేపు ఉదయం మా తండ్రి గారు మిమ్మల్ని చంపేస్తారు, మిమ్మల్ని బ్రతకనివ్వరు. కనుక ఈ రాత్రి ఎలాగైనా సరే నీ ప్రాణాన్ని కాపాడుకో అయ్యా. చూడండి, ఉదయమనే దావీదును తీసుకొని రమ్మని ఈమె చెప్పింది. రాత్రి కాలంలోనే వెంటనే ఏం చేసిందో తెలుసా? ఒక కిటికీ తలుపు తీసి ఆ వెనక నుండి దావీదుని కిందకు దించి పంపించి వేసింది. దేవుని స్తోత్రం చెప్పండి పిల్లలు. ఎవరండి కాపాడింది దావీదుని? ఇవాళ మనం ఎవరి పేరు చెప్పుకుంటాం? చెప్పాలి మీరు. దావీదుకి 10 గోత్రాలు ఇచ్చాడు దేవుడు. 10 గోత్రాలు. ఈ 10 గోత్రాలకి పరిపాలించడానికి ఎవరు గొప్పవారంటే దావీదు గొప్పవాడు కాదు, ఆయన ప్రాణాన్ని కాపాడిన దేవుడు గొప్పవాడు. తర్వాత తన భార్య గొప్పది, తెలివి కలిగింది. అక్కడ చూడండి ఎలాగుందో, తర్వాత చదువుకుంటే మీకు అర్థమైంది. గొప్ప తెలివి కలది. వెంటనే కిటికీలోంచి దింపేస్తుంది. అయ్యా నువ్వు వెళ్ళిపో, ఈ రాత్రి నీ ప్రాణాన్ని కాపాడుకో, తెల్లవారిందంటే బడులు పంపించేస్తాడు, నిన్ను రేపు బ్రతకనివ్వడు, వెళ్ళిపోయా అని చెప్పి పంపించేసింది. తర్వాత అంటావా, దావీదు పడుకున్న మంచం మీద ఒక బొమ్మను పడుకోబెట్టి ఆ బొమ్మ మీద దుప్పటి కప్పి దాని తల కింద గొర్రెబొచ్చు, అంటే ఎంట్రుకలు కనపడడానికి గొర్రెబొచ్చు లాగా తీసుకొచ్చి పెట్టేసి కప్పెట్టింది. వచ్చేసరి పొద్దున్నే వాళ్ళందరూ, అమ్మా నాన్నగారు మరి దావీదుని తీసుకురమ్మని పంపించారు మమ్మల్ని అంటే ఒక్క మాట చెప్పింది, అయ్యా నా భర్త దావీదు జబ్బును పడ్డాడు, లేవడం లేదు, 2 రోజుల్లో చదువుకో, చూడు ఎలాగున్నాడు, కాబట్టి అయ్యా మీరు వెళ్ళి మా తండ్రి గారికి ఆ విషయం చెప్పండి అనగానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఈమె ఎప్పుడు పంపించింది భర్తను? ఎప్పుడు కాపాడింది? రాత్రే కాపాడింది. దేవుని స్తోత్రం చెప్ప.
ఎంత తెలివి కలదో చూడండి. రేపొద్దున మా తండ్రి నిన్ను ప్రాణాలతో ఉండనివ్వడు కనుక ఈ రాత్రి నీ ప్రాణాన్ని కాపాడుకో. ఎవరు కాపాడారండి? ఆలోచించండి. మీకాలు దావీదుని కాపాడుకుంది. తెల్లారి పొద్దున వచ్చారు వాళ్ళు, మళ్ళీ పంపించాడు. జబ్బులో ఉన్నాడా? అయితే తీసుకురండి, మీరు ఇక్కడికి చూడండి, తీసుకురండి. పంపిస్తే వాళ్ళు వచ్చాడు. నేను వస్తున్న పొమ్మన్నాడు. వచ్చాడు. అక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఏముంది అంటే, అమ్మా నా కుమార్తె అయి ఉండి శత్రువుని విడిపిస్తావా? ఒకే ఒక మాట చెప్పింది, నా భర్త నన్ను బ్రతికించమని కోరాడు ఆయన, అందుకనే వెళ్ళిపోతానన్నాడు. మన రాజ్యంలో ఉండడు ఆయన, ఎక్కడికో వెళ్ళిపోతాడు. నీ భయం అదే కదా, నీ భయం అదేగా. మన రాజ్యం ఎక్కడ దోషేస్తాడే కదా నీ భయం. ఉండడు, ఆయన వెళ్ళిపోతాడు ఎక్కడికో అక్కడికి. నువ్వేం భయపడబాకు అని చెప్పి ధైర్యం చెప్పగలిగింది. పిల్లరా, మీకాలు తన భర్తని చెప్పాలి మీరు కాపాడుకోగలిగింది. లేకపోతే దావీదు కాపాడబడేవాడు కాడు. పిల్లరా, దేవుని ఒక పక్క దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని ప్రణాళిక, దేవుని ఆదరణ, దేవుని అభిషేకం, ఇన్ని ఉన్నాయి దావీదుకి. చూడండి ప్రియులారా, సౌలు అనుకున్నాడు కానీ అతడు అనుకున్నట్టుగా జరగని వల్ల దేవుడు, అతను తన భార్య చాలా తెలివి కలిగింది, జ్ఞానం కలిగింది కనుక వెంటనే తన భర్తను కిటికీలోంచి దించేసి పంపించింది. వెళ్ళిపో. భార్య దావీదును కాపాడడం వల్ల దావీదు 10 గోత్రాలకు రాజుగా అయిన తరువాత, యుద్ధములో సౌలు తన కుమారుడైనటువంటి యోనాతాను చనిపోయిన తరువాత, అప్పుడు దావీదు వేరుతూ పరిపాలిస్తూ ఉన్నప్పుడు మీకాలుని పిలిపించుకొని మళ్ళీ తన దగ్గరకు చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన వారు, అందుకనే దేవుడు ఎప్పుడు పక్షపాతి కాడు, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు. 3 స్త్రీలు చూపించాను నేను. నెంబర్ 1 శారాయ్, నెంబర్ 2 చెప్పాలి, ఉండాలి ఉదయం మాటలు, చిన్న చిన్న మాటలు. షిప్పోరా అంటే అర్థం ఏంటో మరొకసారి చెప్తాను నేను. తర్వాత 3వది మీకాలు. ఇంకా ఉన్నారు, ఇంకో ప్రసంగంలో చూద్దాం మళ్ళీ. ప్రియమైన దేవుని పిల్లారా, జ్ఞానము కలిగిన వారై ఉండాలి. నీ కుటుంబం ఇల్లు కట్టుకోవాలి అంటే, ఇల్లు అంటే నీ భర్త, నీ కుటుంబము, నీ పిల్లలు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక కుటుంబం అది. ఆ ఇల్లు నువ్వు కట్టుకోవాలి అంటే దేవుని సన్నిధిలో తెలివితో, జ్ఞానముతో, మెళుకువతో నువ్వు కట్టుకుంటే తప్ప మునుముందు కాలంలో ఆశీర్వాదాలు చూడలేవు. జాగ్రత్త సభ. ఈ రాత్రి వేళ 3 గురించి మనం విన్నాం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 15 రకాల స్త్రీలు ఉన్నారు. నేను ఇంకోసారి చెప్తాను మీకు. నేను వారి క్రియలను బట్టి వారి జీవితాల్లో, భక్తి జీవితాల్లో ఉన్నారు. కుటుంబాలు కాపాడుకున్నారు, జీవితాలు కాపాడుకున్నారు, ప్రజలకి మాదిరిగా ఉన్నారు, అనేక మందికి మాదిరిగా నిదర్శనంగా నిలబడ్డారు. ఇలాంటి వాళ్ళందరూ పరిశుద్ధ గ్రంథములో లేనిది లేదు. స్తోత్రం. అందుకనే మనం ప్రియులారా జ్ఞానం కలిగిన వారమై మన కుటుంబాన్ని కట్టుకుందాం. సమస్యలు రావచ్చు, ఇబ్బంది రావచ్చు, కష్టం రావచ్చు, నష్టాలు కలగొచ్చు, కానీ మొట్టమొదటిగా ఇల్లు కట్టుకునే స్థితిలో మనం ఉండాలి. ఇల్లు కూల్చుకునే స్థితిలో మనం ఉండకూడదు ప్రియులారా, ఇల్లు కట్టుకునే స్థితి. అందుకని ఇక్కడ సామెతల గ్రంథంలో గొప్ప గొప్ప జ్ఞానవంతులైన సొలొమోను అంటాడు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూర్ఖురాలు తన ఇల్లు ఏం చేసిందండి? ఓడబెరుక్కుంటుంది. చూసారా? షిప్పోరా తెలివితేటలు ఉపయోగించకపోతే నిజంగా ఆమె ఇల్లు అక్కడే ఓడబెరిగినట్టే అయిపోయాయి. తన భర్త దొరికేవాడు కాదు, ఉండేవాడు కాదు. శారాయి కనుక ఒకవేళ మోషే చెప్పిన విధంగా ప్రవర్తించకపోతే షిప్పోరా తన జీవితం అలాగే ఉండిపోయేదేమో. అబ్రహాము మాట వినడం వల్ల శారా ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. 3వది మీకాలు తానే ఇచ్చింది ప్లాను, తెలివి. అయ్యా నువ్వు వెళ్ళిపో, మా తండ్రి ఈ విషయం నాకు తెలుసు. మూర్ఖుడు దురాత్మ పట్టింది వాడికి, దురాత్మతో పట్టి పీడిస్తూ ఉంది, నువ్వు వెళ్ళిపో. అప్పటికే 2 సార్లు ప్రయత్నం చేశాడు. ఒకసారి ఈట తీసుకొని వేశాడు. ఆయన తప్పుకోవడం వల్ల ఈట గోడకు దిగబడిపోయింది. అందుకని చెప్తుంది వెళ్ళిపోనగానే తెలివితోటి, జ్ఞానముతో చెప్పిన మాట విని వెంటనే ఆయన వెళ్ళిపోయాడు. ఆ కుటుంబం రక్షించబడింది. ఈ 3 కూడా ఎప్పుడైనా సరే మన హృదయంలో ఉండాలి. స్త్రీలు
వాళ్ళు ముగ్గురు కూడా ప్రార్థన పర్లే. నేను తర్వాత చూపిస్తాను మీకు నేను. మన ముగ్గురు ప్రార్థన పర్లే. అందుకే ఇల్లు కట్టుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు ఆయన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ప్రభువా, స్త్రీలు ఎంతో జ్ఞానముతో మెళుకుతో ఉండి తమ ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు అంటే కుటుంబాలు కట్టుకున్నారు ప్రభువా. తమ భర్తల్ని కాపాడుకున్నారు, పిల్లల్ని కాపాడుకున్నారు, కుటుంబాలు కాపాడుకున్నారు ప్రభువా. దయగలిగిన దేవానికి స్తోత్రం. ఈ యొక్క తండ్రి నాయన మైకంతరం ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి వారి కుటుంబాలు కట్టుకునేవారిగా చేయండి నాయన. వారి జీవితాలు కట్టుకునేవారిగా చేయండి నాయన. అలాగనే తండ్రి వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు కలుగు చేయి తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగనే ఇదిగో నా ప్రభువా, మొదటిగా చారాన్ని మేము చూసాము తండ్రి. ఆమె జీవితంలో ప్రభువా గొప్ప అపాయం వచ్చింది. ఒక సమస్య వచ్చి ముందు నిలబడినప్పుడు ఎంతో జ్ఞానముతో ఎంతో మెళుకువతో తన భర్తను కాపాడుకోగలిగింది. రెండవదిగా మేము చూసాం తండ్రి, షిప్పోరా ప్రభువా మోషేను తన ఇద్దరు కుమారులను కాపాడుకోవడానికి అయా ఎంతో జ్ఞానం ఉపయోగించి ప్రార్థన ఆత్మ ద్వారాగా తండ్రి జరగబోతున్న అపాయాన్ని కనిపెట్టింది, జరగబోతున్నటువంటి ఇబ్బందిని కనిపెట్టింది, జరగబోతున్న ప్రాణాపాయ స్థితిని కనిపెట్టి ప్రభువా వెంటనే జ్ఞానమును తెలివిని ఉపయోగించి తన భర్తను పిల్లలను కాపాడుకోగలిగింది. మీకాలు కూడా ప్రభు మూడో వ్యక్తిని కూడా మేము చూసాము తండ్రి. మీకాలు కూడా తన జీవితంలో మేము చూసినప్పుడు ఓ గొప్ప విషయాన్ని ప్రభువా నిజంగా అపాయములో ఉన్న తన తండ్రిని లెక్క చేయలేదు, తన తండ్రిని తల్లిని అన్నదమ్ములు ఎవరిని లెక్క చేయలేదు, కానీ తన భర్త కోసమే జ్ఞానము కలిగి తెలివి కలిగి తన భర్తను కాపాడుకోగలిగింది. దేవా, ఈ రాత్రి వేళలో ఈ మాటలు వింటున్న అనేక మంది హృదయాలు మీరు కదిలించు నాయన. వారి జీవితాల్లో ప్రార్థనాత్మతో మీరు నింపండి నాయన. వారి ఆలోచనలు మీరు సరిచేయండి ప్రభువా. నీ నామానికి మహిమకరంగా ప్రభు పరిశుద్ధ ఆత్మతో నింపబడి నడిపించబడినట్లుగా చేయండి. కృపలో మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి స్త్రీ తమ కుటుంబాన్ని కట్టుకునే వాళ్ళగా మీరు చేయండి నాయన. ప్రతి స్త్రీ జ్ఞానము కలిగి మెళుకువ కలిగి భక్తి కలిగి నీ యందు భయభక్తులు కలిగి ప్రభు నీ సన్నిధిలో వారి కుటుంబం కట్టబడేలాగా చేయండి. అట్టి కృప ఈ రాత్రి ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఇదిగో ప్రభు నాయన, అయా ఈ యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి అనేక మంది బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా ప్రభు ఎవరెవరికి ఏ అవసరం ఉందో అవసరతలు తీర్చున్నాయన. ఆ బిడ్డలకు కూడా భక్తి జీవితాన్ని ఇవ్వండి. తమ భర్తను, తన కుటుంబాన్ని, తన పిల్లలను, తన భార్యను కాపాడుకునే వారిగా చేయనాయన. కృపలో మీరు జ్ఞాపకం చేసుకొని సమస్తమంతటా మీరు తోడయ్యండి ప్రభు. ఈ వాక్యానికి మీరు నీరు కట్టి నూరొంతులుగా ఫలింప చేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసయ్య ఘనమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.